హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము, హ్యాపీగా ఉన్నాము. అండ్ ఇవాళ నేను చూపించేటివి రాగి పూరీలండి. నేను ఫస్ట్ టైమే చేయడం, కానీ ఎలా వస్తాయో అని భయపడ్డాను, కానీ చాలా బాగా వచ్చాయి. మనం రెగ్యులర్గా తీసుకునే పూరీ కంటే కూడా ఇవి చాలా బెస్ట్. ఎందుకు అంటే మనం రెగ్యులర్గా తీసుకునే పూరీలో ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటుంది అండ్ చాలా వరకు కార్బ్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకోసం దానికంటే కూడా ఇది కొంచెం కంపేర్ చేసుకుంటే బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకు ఇది ఆయిల్లో వేగదా అంటే ఆయిల్లోనే వేగుతుంది, కానీ నేను తినేటప్పుడు చూశాను దానికి అసలు ఆయిలే లేదు. ఎందుకంటే మనకి ఇందులో రాగి పిండి, గోధుమ పిండి రెండు సేమ్ క్వాంటిటీలో కలుపుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్ రాగి పిండి, 1.5 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టేసుకొని ఇలా రౌండ్స్ చేసుకుంటున్నాను. కానీ దానితో పోలిస్తే ఇది ఎందుకు బెటర్ అంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా అయితే పీల్చుకోలేదు. మనం వీడియోలో చూస్తుంటే కూడా మనకు అర్థమైపోతుంది ఒక్కొక్క పూరి ఎలా ఉంది అని. మనం యాజ్ ఇట్ ఈజ్ పూరీ లాగానే చేసుకోవడము, పూరీలాగానే పొంగుతాయి కూడా. అవి కొంచెం మనము లావుగా చేసుకోవాలి. మనం పూరీలు చేసుకున్నట్టుగా సన్నగా చేసుకుంటే మాత్రం పొంగవు. ఎందుకంటే ఇందులో రాగి పిండి ఉంది కాబట్టి కొద్దిగా కొంచెం లిటిల్ బిట్ మన చేయితో ఇలా ప్రెస్ చేస్తే మనకు మళ్ళీ పిండి ఇలా తెలియాలి. ఆ రేంజ్లో మనం పెట్టుకున్నామంటే ఖచ్చితంగా పూరీలు మంచిగా పూరీ పిండితో చేసినట్టుగా పొంగుతాయి. అండ్ దీనికి కాంబినేషన్గా బొంబాయి చట్నీ చేసుకున్నాను. దాంట్లో కొంచెము ఏదైనా పులుపు ఇంకా యాడ్ చేసుకోండి మీరు. మామిడికాయ తురుము కానీ లేదంటే కొంచెం చింతపండు జ్యూస్ కానీ ఇంకా యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. నేను జస్ట్ బొంబాయి చట్నీ ఎలా చేసుకుంటామో శనగపిండితోటి అలాగే చేసుకున్నాను. దానికంటే కూడా ఇంకొద్దిగా పులుపు ఉంటే బాగుండు అని అనిపించింది. మీరు ఏమైనా ట్రై చేసేది ఉంటే మాత్రం ఖచ్చితంగా బొంబాయి చట్నీలో పులుపును యాడ్ చేసుకొని ఇవి చేసుకోండి. మనకు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మాత్రం పూరీ పిండితో చేసుకునే దానికంటే ఇలా చేసుకోవడం వాళ్ళకి చాలా బెటర్ కదా. ఎందుకంటే చూడండి ఒకసారి అది ఎలా పొంగుతుందో. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు పూరీ పిండి లాగానే పొంగుతుంది. వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పూరీలు తినాలి అన్న ఆశ పుట్టినప్పుడు వాళ్ళు ఎలాంటి భయం లేకుండా ఇలాంటి టైప్ ఆఫ్ పూరీలు చేసుకొని తినొచ్చు. అండ్ దీనికి కాంబినేషన్గా చట్నీ అయినా బాగుంటుంది, బొంబాయి చట్నీ అయినా బాగుంటుంది. చాలా బాగున్నాయి. పిల్లలు తింటారో లేదో అని కంగారు పడ్డాను, కానీ మా వాడు అన్నాడు, మమ్మీ ఏంటి మమ్మీ పూరీలు నల్లగా ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు. అంటే అలా కాదు నాన్న, ఇలా చేశాను, ఒకసారి ట్రై చేయి, నచ్చితేనే తిను అని చెప్తే వాడు కూడా ఒక 2 పూరీ అలా ట్రై చేశాడు. తర్వాత బాగున్నాయని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్ పూరీ లాగానే ఉన్నాయి మమ్మీ అని తిన్నాడు. ఓకే, నేను కూడా సాటిస్ఫై అయ్యాను. చేసినందుకు తినకపోతే, పిల్లలు తినకపోతే బాధ అనిపిస్తుంది కదా. సో వాళ్ళు కూడా తినేసి ఓకే ఇది ఎప్పుడైనా ట్రై చేయొచ్చు మమ్మీ ఇంకా అని కూడా సజెషన్ ఇచ్చారు. ఎందుకంటే ఒకసారి బాగాలేదు అని తెలిస్తే మనం మళ్ళీ ఇంకోసారి దాని జోలికి కూడా వెళ్ళాం కదా. అందుకోసమే రాగి పూరీలు విత్ బొంబాయి చట్నీ బెస్ట్ కాంబినేషన్. కొంచెం పులుపు ఏదైనా యాడ్ చేసుకోండి, నా సజెషన్ ఇది. చేసుకొని తినండి, చాలా అంటే చాలా బాగున్నాయి, హెల్త్కు కూడా చాలా మంచిది. అండ్ మన ఛానల్లో 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ని దాటినందుకు సండే రోజు లైవ్లోకి వస్తున్నాను. ఎవ్వరూ మిస్ అవ్వదండి లైవ్, ఎందుకంటే నాకు కూడా కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.